సో, బ్లాక్ కాఫీకి ఏదైనా మెమరీ ఉందా మీకు? ఓహ్! చాలా. అవునా? చాలా పెద్ద మెమరీ. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నేను కాఫీ తాగేవాడిని. హ్మ్. 2011లో నేను అండ్ ఇప్పుడు లేరు ఉదయ్ కిరణ్, హీరో ఉదయ్ కిరణ్. యెస్. ఇద్దరం కలిసి మేము జర్నీ చేసామనమాట. ఫస్ట్ టైమ్ యూఎస్‌కి ఇద్దరం విజిట్ చేసింది. హ్మ్. టీవీ నుంచి నేను అండ్ మూవీ నుంచి తను. హ్మ్. ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు అక్కడ న్యూయార్క్‌లో షో చేశారనమాట. ఓకే. నేను వెళ్ళాననమాట. అప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 20 డేస్ కలిసున్నాం ఇద్దరం. హ్మ్. ఓకే. అప్పుడు ఉదయ్ కిరణ్ నాకు మార్నింగ్ లేవగానే తనే బ్లాక్ కాఫీ పెట్టి నాకిచ్చేవాడు. ఓహ్! ఇందిరా సో రే గుడ్ స్వీట్. మార్నింగ్ అని చెప్పి అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అండి మనిషి అసలు. హ్మ్. గుడ్ మార్నింగ్ ఇందిరా అని చెప్పి లేపి నాకు బ్లాక్ కాఫీ పెట్టగానే నేను ఇది నాకు అలవాటు లేదని ట్రై చేయి ఒకసారి అన్నాడు. హ్మ్. దాంతో స్టార్ట్ అయిన బ్లాక్ కాఫీ ఇప్పటిదాకా ఆగలేదు. ఇప్పటికి 2011 సేమ్. నుంచి పిచ్చి నాకు బ్లాక్ కాఫీ అంటే మార్నింగ్, ఈవినింగ్ సో, కంపల్సరీ. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు అయ్యో! కూడా అది కదా! ఆయన ఎప్పుడు గుర్తుంటాడు. ఎందుకంటే నా దగ్గర స్టిల్ తను తీసిన పిక్చర్స్ నాకు న్యూయార్క్‌లో తను తీసిన పిక్చర్స్ ఫోటోస్ అవన్నీ. ఫోటోస్ అన్నీ కూడా నా దగ్గరున్నాయి. మా హ్మ్. ఇద్దరం కలిసిన ఫోటోస్ మేమిద్దరం కలిసి తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి. ఆ జర్నీ గాని న్యూయార్క్ టు వేరే సిటీకెళ్ళడం హ్మ్. కార్స్‌లో, ఆ జర్నీ గాని, తిరగడం గాని అన్నీ బాగా గుర్తొచ్చినప్పుడు అదే అనిపిస్తది. అరే! ఈ మనిషి లేడు గదా! అనంటే ఆశ్చర్యంగా అనిపిస్తది. అసలు అవును. మనమే నమ్మలేకపోతూ ఉంటాం. నమ్మలేకపోతాం. పర్సన్ ఇప్పటికి ఉన్నాడులే అన్న ఆ! ఏదో ఒక యెస్. కార్నర్‌లో తను ఉన్నాడే అని అనిపిస్తది తప్పితే తను లేడు అనే ఫీలింగ్ హ్మ్. నాకొచ్చింది అనంటే మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అవును. అవన్నీ గుర్తొచ్చాయి ఒక్కసారిగా. లేదు హ్మ్. ఉన్నారు. నేను అందరిని అలాగే అనుకుంటాను.